యూట్యూబర్ ప్రశ్నారావణ రీసెంట్‌గా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంటే మొదట అరెస్ట్ అయ్యాడు. తర్వాత బెయిల్ దొరికింది. మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ బెయిల్ దొరికింది. ఈ విధంగా 4 సార్లు అరెస్ట్ అవ్వడం, 4 సార్లు బెయిల్ దొరకడం చూసాం. పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే సనాతన ధర్మం పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ కేసంతా నడుస్తుంది. అయితే 4 సార్లు ఈ విధంగా బెయిల్ దొరికాక తరువాత ఊపా సెక్షన్ కింద ఆయన కేసు పెట్టడం, అంటే సెక్షన్‌ల కింద కేసు పెట్టడం, దేశద్రోహం కింద ఆ సెక్షన్‌లు ఏవైతే వస్తాయో వాటి కింద ఆయన మీద కేసు పెట్టడంతో ఇప్పుడు ఆయన రిమాండ్‌కైతే పంపించేశారు. సో, ఆయన అరెస్టు పైన కాస్త కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కరెక్టే అని అంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు? దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైశ్వర్రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, యూట్యూబ్ వేదికగా కావచ్చు, లేకుంటే అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రశ్నారావణ అనే వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మొన్న ఒక సభలో పవన్ కళ్యాణ్ గారి మీద గావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద గావచ్చు, లేకుంటే సనాతన ధర్మం మీద ఆయన కామెంట్స్ చేశారని జెప్పేసి ఈ కేసులు పలు చోట్ల నమోదయ్యాయి. అరెస్ట్ కూడా అయిపోయారు. బెయిల్‌లు దొరికాయి. మళ్ళీ ఇప్పుడు ఫైనల్‌గా ఐదోసారి ఆయన మీద అంటే ఊపా కింద, దేశద్రోహం కింద వచ్చే సెక్షన్‌ల కింద పెట్టారు సార్. అసలు ఈ అరెస్టులు ఇతని మీద ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఇప్పుడు మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం. అవును. ప్రజలకు ప్రభుత్వం పరిపాలన పట్ల విమర్శించే హక్కు ఉంది, కాదనలేం. హ్మ్. అది ఎవరం కూడా ఏమనేదానికి అవకాశం లేదు. విమర్శన అనేది మంచి సరళమైన మంచి భాషలో ఉండాల. హ్మ్. మంచి భాషలో లేకుండా అసభ్య పదజాలంతో దూషించితే అది ఎవరైనా కానీ సహించుతారా? ఎవరం సహించలేం కదా! ఓకే. అట్లా ఆయన మీద నేను కూడా కొన్ని వీడియోలు విని చూశాను. ఏమిటి ఈ సమస్య అనని. హ్మ్. కానీ చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. హ్మ్. అది పవన్ కళ్యాణ్ కుటుంబం మీద కూడా మాట్లాడిన విమర్శలు చూశాను. అవును. అయి మంచి సాంప్రదాయం కాదు కదా అంట. ఓకే. నువ్వు విమర్శ చేస్తే అది ఏమనలేరు కానీ, దూషించితే మాత్రం అది కేసు అవుతుంది కదా ఎక్కడైనా. హ్మ్. ఇప్పుడు చాలా కేసులు ఎట్లొచ్చినాయి అనేది ఒక సమస్య. అవును. ఇవి అతను వేరియస్ ప్లేసెస్‌లో దూషించుతా వచ్చినాడు. హ్మ్. అందువల్ల ఏ ప్లేస్‌లో ఎవరు కంప్లెయింట్ ఇస్తే అవన్నీ రిజిస్టర్ చేసినారు. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు ఉంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు. రకరకాల వ్యక్తులు ఉంటారు కదా! అవును. నేను ఒకరిని విమర్శిస్తా. విమర్శించినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా కొందరు. తప్పదది. హ్మ్. మనం ఓపిక ఉండాలా. సరే, మా వాళ్ళు కేసులు పెట్టినారు. పెట్టిన తర్వాత పోలీసులు రిజిస్టర్ చేయాల్సిందే. రిజిస్టర్ చేసి ఒక్కొక్క కేసులో అరెస్ట్ చేస్తున్నారు. బెయిల్ మీద వచ్చినప్పుడు మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారు. ఓకే. అది చట్టపరంగా తప్పని చెప్పలేము. కాకపోతే చూసే వాళ్ళకేమవుతారంటే అన్ని కేసులు ఒకటే మరి అరెస్ట్ చేయొచ్చు కదా అనేది ఒకటి వస్తదనుకోండి. హ్మ్. సరే, హ్మ్. అది ఒక సమస్య. కాకపోతే ఈ ఉపా చట్టం అనేది ఇది వేరు సమస్య. అవును. ఇది ఉపా చట్టం అనేది ఎందుకంటే అప్పుడు నక్సలైట్లు ఎక్స్‌ట్రీమిస్ట్‌లను ఇది చేసినారు కదా! హ్మ్. చేసినప్పుడు వాళ్ళకు సమర్థించుతూ చేశారంట. ఓకే. చేసిన దాని మీద ఈ ఉపా చట్టం వచ్చింది. అందువల్ల అది కాదనలేము, ఇవి కాదనలేము. చట్టపరంగా చూస్తే హ్మ్. బయట ప్రజానీకానికి ఈ విమర్శలనేది కనపడతాయి. ఓకే. ఇది కుల ప్రీతి మీద మాట్లాడకూడదు కదా! తప్పు కదా! హ్మ్. కులాల మీద మాట్లాడకూడదు. మతాల మీద మాట్లాడకూడదు. హ్మ్. విమర్శ చేయొచ్చు కానీ దూషించకూడదు. ఇవన్నీ తప్పులే కదా! అంటే అవి హ్మ్. ఎందుకంటే ఆహ్, బ ప్రశ్న రావణని ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు. అక్కడ స్థానిక ప్రాంతంలో ఏదో వచ్చింటాయి వార్తలు. ఏదో హ్మ్. అక్కడ యూట్యూబ్‌లోనో ఏదో చూసింటారు. అవును. మిగతా ఆంధ్రప్రదేశ్ గానీ, మిగతా ప్రపంచం గానీ చూడలేదు గదా! హ్మ్. చూడనప్పుడు ఏందో ఇదని విమర్శలు వస్తాంటాయి. హ్మ్. కాకపోతే నేను విచారించాను కొందరిని ఆ ప్రాంతాలనోళ్ళను. "ఏమిటయ్యా ఇదంతా గొడవ" అని. "ఎన్ని విమర్శలున్నాయని మీరు చూడలేదా" అని. "ఏం పనుందని చూస్తామండి. అంటే కొంత అంత భాష బాగాలేదులెండి. హ్మ్. నా మాదిరి విమర్శించకూడదు" అని అండ్రి కొందరు. హ్మ్. ఓకే. సార్, అంటే ఊపా కింద పెట్టడం, దేశద్రోహం సెక్షన్‌ల కిందొచ్చి అవి పెట్టడం పైన కాస్తే ఆహ్, భిన్నాభిప్రాయాలొస్తున్నాయి సార్. మరీ అంతలా భిన్నాభిప్రాయాలు పెట్టారు. హ్మ్. గాదు. అవి అప్పుడు ఇది ఉంది గదా! వాళ్ళ మీద. హ్మ్. ఎక్స్‌ట్రీమిస్టుల మీద అవును. చట్టం జేసినారు గదా! వాళ్ళని ఇది ఓకే. చేస్తా. హ్మ్. చేసినప్పుడు వాళ్ళని సమర్థించడం అంటే తప్పకుండా ఇతను గూడా చట్టం కిందకే వస్తాడు గదా! హ్మ్. చట్టం జూసుకున్నప్పుడు
ఇవి చూసుకున్నప్పుడు అవి తప్పేమనిపించరు. ఓకే. బయట ప్రపంచానికి ఏందబ్బా అక్కడ 30 కేసులు పెట్టి ఒక కేసు అయిపోతాను, ఒక కేసు అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళా ఉపచట్టం పెట్టిరి అనేది ఒకటి ఉంటుంది. అవును. వాళ్ళకు పూర్తిగా విశ్లేషణ చేస్తే కదా. హ్మ్. ఓకే. సో, ఇటు పక్క వైసీపీ అంబటి రాంబాబు గారు కూడా దీని పట్ల రియాక్ట్ అయ్యారు. ప్రశ్నారావం వెనకాల అసలు వైసీపీ లేదు. అంటే కొన్ని వార్తలొచ్చాయి. వైసీపీ ఉండి పెయిడ్‌గా చేయిస్తుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. డబ్బులిచ్చి పెయిడ్ చేసి మమ్మల్ని తిట్టిపిస్తున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా ఆయన పేరు మెన్షన్ చేయకుండా చెప్పారు. సో, దానికి ఆయన రియాక్ట్ అయ్యి మేమేమి ఆయన వెనకాల లేము అని చెప్పేసి అన్నారు. కాకపోతే అతన్ని ఈ స్థాయిలో కేసులు పెట్టి లోపల వేయడం, బెయిలొచ్చినా మళ్ళీ లోపలేయడం అది కరెక్ట్ కాదు. మీ అధికారాన్ని పోలీసుల్ని మీరు యూజ్ చేసుకొని ఇలా హింసించడానికి పాల్పడుతున్నారన్నట్టుగా విమర్శలు చేశారు. సో, మళ్ళీ అది టీడీపీ వర్సెస్ వైసీపీగా అన్నట్టుగా మారిపోయింది. సో, ఎలా చూస్తారు సార్ మరి కామెంట్స్‌ని? దీంట్లో కొంచెం కులం అనేది ఉందిలేండి. దీన్ని విశ్లేషించడం బాగుండదు. హ్మ్. దాని మీద వస్తుంది సమస్య అంతా. హ్మ్. అంటే సార్ మామూలుగా చూసుకుంటే సార్, ఇలా వరుసగా కేసులు పెట్టి రిలీజ్ అవ్వడం ఇప్పుడు బెయిల్ దొరకడం. ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటే హ్మ్. ప్రతిపక్షం ఎప్పుడు విమర్శించుతానే ఉంటుందిలే. ఓకే. లేదని చెప్పలేము. దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడానికి హ్మ్. సపోర్ట్ అనండి, మాకు సంబంధం లేదనే దానికనండి, హ్మ్. ఈ అనుమానించేదానికైతే అవకాశాలు ఉండాయిలేండి. ఆడ హ్మ్. మతం ప్రాతిపదిక వస్తది. అవకాశాలు ఎందుకు వస్తున్నాయంటే మతం ప్రాతిపదిక వస్తది. ఓకే. ఇక్కడ. నేను విశ్లేషించడం అంత బాగుండదు. అందుకని విశ్లేషించడం లేదు. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.